హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైఫ్ ఛానల్. అమెరికాలో మా పాప ఇంట్లో వంటగదిలో వాష్రూమ్స్లో వేడి నీళ్ళు రావడం లేదు. కొద్దిగా మనసు పెట్టి మనం ప్రాబ్లం ఎక్కడుందో చూస్తే దాన్ని మనమే రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఫస్ట్ మేము ముందు గ్యాస్ కనెక్షన్ ఉందో లేదో చూసాము. బయట అది బాగానే ఉంది. తర్వాత హాట్ వాటర్ మిషన్ దగ్గరికి వెళ్ళాలి. అది రూఫ్ కింద భాగంలో ఉంది. దానికి వెళ్ళాలంటే ముందు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ల్యాడర్ ఒకటి పైనుంచి కిందకి దించుకొని ఆ ల్యాడర్ ఎక్కి రూఫ్ పై భాగంలోకి ఇప్పుడు మా పాప నేను వెళ్తున్నాము. చూసారా ఫ్రెండ్స్, అమెరికాలో ఇల్లు అన్నీ ఇలా వుడ్డుతోటే నిర్మించబడి ఉంటాయి. చూడండి, అంతా వుడ్డే, మొత్తం ఇల్లు మొత్తం వుడ్డే. ఇది ఫస్ట్ ఫ్లోర్ పైన. తర్వాత రూఫ్లోకి వచ్చాము మేము. ఇది హాట్ వాటర్ మిషన్. ఇది నిరంతరం గ్యాస్ తోటే పనిచేస్తూ ఉంటుంది. దీని పక్కనే దానికి సంబంధించిన బుక్లెట్ కూడా ఉంటుంది. ముందు మేము గ్యాస్ వాల్ ఓపెన్ చేసి ఉందా లేదా చూసాము. గ్యాస్ వాల్ ఓపెన్ చేసే ఉంది. మా పాప చాలా కేర్ఫుల్గా మిషన్ని చెక్ చేసింది. పవర్ కనెక్షను, హీటర్ బటను, సేఫ్టీ స్విచ్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి రీసెట్ చేసింది. అందులో చిన్న సమస్య ఉందని గుర్తించింది. హీటర్లో సేఫ్టీ మోడ్ ఆన్ అయిపోయింది. దాన్ని బుక్లెట్లో చెప్పిన విధంగా మళ్ళీ సరిగ్గా సెట్ చేసి రిపేర్ పూర్తి చేసింది. హీటర్లోని టెంపరేచర్ సెట్టింగ్స్ మరియు పవర్ ఆన్ ఆఫ్ సిస్టమ్ని సరిగా సెట్ చేశాము. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, హాట్ వాటర్ మిషన్ లోపల బ్లూ ఫ్లేమ్ ఎలా వస్తుందో. అది నిరంతరం మండుతూనే ఉండాలి. టెంపరేచర్ కూడా సెట్ చేసుకోవచ్చు. బాగా వేడి నీళ్ళు కావాలంటే వేడిలో పెట్టుకోవచ్చు, లేకపోతే మీడియం కూడా పెట్టుకోవచ్చు. ఇంకోసారి చూపిస్తున్నా చూడండి, ఫ్లేమ్ ఎలా మండుతుందో. ఆ గ్యాస్ రాత్రి పగలు అని కాకుండా కంటిన్యూగా గ్యాస్ ఫ్లేమ్ వస్తూనే ఉండాలి. బుక్లెట్లో చెప్పిన విధంగా రిపేర్ చేశాము. హ్యాపీగా ఇప్పుడు గ్యాస్ మండుతుంది, వర్క్ కూడా చేస్తుంది మిషన్. రూఫ్ మొత్తం కాటన్ పరిచారు. ఎందుకో మరి టెంపరేచర్ కిందకి రాకుండా ఉండడం కోసం అనుకుంటా. రూఫ్ మొత్తం అలాగా దూది దూది కాటన్ పరిచారు. ఏసీ యూనిట్ కూడా పైనే ఉంది. ఇటు హాట్ వాటర్ మిషను, ఏసీ యూనిట్ రెండు పైనే ఉంటాయి. చూడండి, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఏసీ యూనిట్ అది మొత్తం సెంట్రల్ ఏసీ. అది ఫస్ట్ ఫ్లోర్కి కింద ఫ్లోర్కి మొత్తానికి ఇక్కడి నుంచి ఏసీ వస్తుంది. అందుకే ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉంటారు. ఏమాత్రం పొగ వచ్చినా సైరన్లు కూస్తాయి. ఇంటిమేషన్ ఫైర్ సర్వీస్ వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది. చిన్నగా మేము ఆ వర్క్ చేసేసుకొని కిందకి దిగిపోయి ల్యాడర్ పైకి అలా మూవ్ అయిపోయి అది రూఫ్లో కలిసిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.